వాటర్‌లో మనకి హార్డ్‌నెస్, డస్ట్, స్కేలింగ్ ఇష్యూసే కాకుండా స్మెల్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి కదా! ఈ స్మెల్‌కి రీజన్ వచ్చేసి వాటర్‌లో ఉన్నటువంటి కంటామినెంట్స్ కానీ, లేదంటే ఫంగస్ కానీ, సల్ఫేట్స్ కానీ, లేకపోతే బాక్టీరియా కూడా ఈ స్మెల్‌కి రీజన్ అవుతాయి. ఈ వాటర్‌ని ట్రీట్ చేయడానికి మన జాఫ్నర్ మ్యాక్స్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, జాఫ్నర్ మ్యాక్స్‌లో ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ అండ్ యానోడ్ డివైసెస్‌కి మనం పవర్ సప్లై చేసినప్పుడు యాక్టివేట్ అయ్యి ఎలక్ట్రోలిసిస్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్‌లో మనకి ఆక్సిజన్ యాస్ వెల్ యాస్ హైడ్రోజన్ రిలీజ్ అవుతాయి. ఇలా రిలీజ్ అయినటువంటి ఆక్సిజన్ మనకు వాటర్‌లో ఉన్నటువంటి కంటామినెంట్స్‌ని న్యూట్రలైజ్ చేయడానికి ఉపయోగపడి స్మెల్‌ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అల్టిమేట్‌లీ మనకొచ్చే వాటర్ అవుట్‌పుట్‌లో స్కేల్ ఫ్రీ యాస్ వెల్ యాస్ స్మెల్ ఫ్రీ వాటర్ వస్తాయన్నమాట. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే, మీకున్నటువంటి వాటర్ స్పీడ్‌ని బట్టి మనం ఒక మోడల్‌ని సజెస్ట్ చేస్తాము కదా! అది స్కేల్ మట్టుకు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బట్ మీకు స్మెల్ కూడా తగ్గాలి అంటే గనక, ఫర్ ఎగ్జాంపుల్ మీ వాటర్ స్పీడ్ వచ్చేసి 1000 లీటర్స్ పర్ అవర్ కెపాసిటీ ఉంటే గనక 2W మోడల్‌ని సజెస్ట్ చేస్తాము. అలాగే మీది 2W లైక్ మీకు 2000 లీటర్స్ పర్ అవర్ కెపాసిటీ ఉంటే గనక 4Wని అంటే సింప్లీ మీకున్న మోడల్‌కి డబుల్ మోడల్‌ని సజెస్ట్ చేస్తే స్కేల్‌తో పాటు స్మెల్‌ని కూడా తీసేయొచ్చు. సో, నేను మీకు ప్రాపర్‌గా కన్వే చేశాననుకుంటున్నాను. స్టిల్ మీకు ఇంకా డెప్త్‌గా నాలెడ్జ్ కావాలి అనంటే కింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. లేదంటే టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ బ్యాక్ చేయండి. థాంక్ యూ.